శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. శ్రీమాత్రే నమః. చంద్రగ్రహణము రాబోతుంది. శ్రీ విశ్వావసునామ సంవత్సరములో చంద్రగ్రహణం ప్రత్యేకంగా ఒక్కసారి మాత్రమే, అంటే మన హిందూ క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే 2 సంవత్సరాలు, జనరల్ క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే మాత్రం ఒక్కసారి. ఉత్తరాయణ పుణ్యకాలంలో రాబోతుంది. దక్షిణాయన పుణ్యకాలం, ఉత్తరాయణం అనేది కట్ చేయాలి. దక్షిణాయన పుణ్యకాలములో ఈ యొక్క చంద్రగ్రహణం రాబోతుంది. దక్షిణాయనములో చంద్రగ్రహణం రావడం వల్ల ఒక మంచి బెనిఫిట్ ఉంటుంది. దక్షిణాయనములో దేవతలు ప్రధాన కాలము అంటారు. సూర్యుడు మనకి ఎనర్జీని ఇచ్చేటువంటి కాలం. ప్రధాన కాలములో చంద్రగ్రహణం సంభవించినప్పుడు ఎవరైతే గనక ఈ చంద్రగ్రహణము జరిగేటువంటి కాలములో చంద్ర అమృత సిద్ధి తంత్రం అనేటువంటి ఒక యాగం ఉంటుంది. చంద్రామృత సిద్ధి తంత్ర యాగానికి ఎవరైతే గనక పార్టిసిపేట్ చేస్తారు వాళ్ళకి భగవంతుడైనటువంటి సూర్యనారాయణుడు, కుబేరుడు అనుగ్రహిస్తాడు. ఎందుకోసమంటే చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు ఈ భూమి లోపల ఎన్నో అరిష్టాలు జరుగుతాయి. మీకు అందరికీ బాగా తెలిసిన విషయమే, నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. గ్రహణము పర్వకాలము అంటారు. పర్వకాలం అంటే ఏమిటి అంటే అత్యంత శ్రేష్టమైనటువంటి పుణ్యకాలము. ఎందుకు పుణ్యకాలము? చంద్రుడికి గ్రహణం జరిగితే అరిష్టము కదా, చంద్రుడు కనబడట్లేదు కదా, దాన్ని పుణ్యకాలం అని ఎలా చెప్తున్నారు అని అంటే, దేన్ని పుణ్యకాలం అంటారు అంటే, ఏదైతే గనక సమయములో మనము చేసేటువంటి పూజ, యాగము, తర్పణము, జపము, ధ్యానము ఏ సమయంలో అయితే మనము ఇవన్నీ చేస్తామో ఆ చేసినటువంటి పుణ్య ఫలితము ద్విగుణీకృతమై, అంటే 10 రెట్లు కాదు 100 రెట్లు మనకి ఎప్పుడైతే ఫలితాన్ని ఇస్తుందో దాన్ని పర్వకాలము అంటారు. సమయము లోపల పర్వకాలాలు ఉంటాయి. ఎలాగైతే మనం తినే ఆహార పదార్థాలు అన్నీ తినేటివే, కానీ ఎప్పుడూ అవి తినకూడదు. తినడానికి ప్రతి ఒక్క ఆహార పదార్థం తినడానికి ఒక్కో సందర్భం ఉంటుంది. మామిడి పండు వేసవి కాలంలోనే వస్తుంది, అప్పుడే తినాలి. సీతాఫలాలు శరదృతువులో వస్తాయి, అప్పుడే తినాలి. ఇలా ఒక్కొక్క ఫలమునకు ఒక్కొక్క కాలం ఉంటుంది. అలాగే గ్రహణము కూడా అద్భుతమైన ఫలితాలు, అంటే అదృష్టయోగము, రాజయోగం ఇచ్చేటువంటి కాలము గ్రహణ కాలం. గ్రహణ కాలములో ఎవరు ఏదైతే పని చేస్తారో దాని యొక్క పుణ్య ఫలితము 100 రెట్లు ఎక్కువగా లభిస్తుంది. అయితే ఈ గ్రహణ సమయంలో చేయవలసిన కార్యక్రమాలు ఏంటంటే, 1 యాగము లేదా జపము లేదా దానము లేదా తర్పణము లేదా ధ్యానము. సో జప, తర్పణ, ధ్యాన, హోమాదులు ఎవరైతే గనక గ్రహణంలో చేస్తారో వాళ్ళని కుబేరుడు అనుగ్రహిస్తాడు. ఎందుకోసం అంటే, కుబేరుడు ఎందుకు అనుగ్రహించాలి? కుబేరుడు దేనికి అధిపతి? ధనానికి అధిపతి అని మనకు తెలుసు. కానీ అతడు యక్షరాజు. యక్షులు అనేటువంటి వాళ్ళు దేవతా సైన్యము. మీరు కొన్ని పుస్తకాలు చెప్తాను, కావాలంటే మీరు యక్షిణీ తంత్రం అని ఒక పుస్తకం ఉంటుంది, మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది, చూడండి. దాని యొక్క మీకు ఈజీగా డౌన్లోడ్ కూడా అవుతుంది, హిందీలో డౌన్లోడ్ దొరుకుతుంది. యక్షిణీ తంత్రం అని చూడండి. ఒక్కొక్క యక్షిణికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. యక్షులు ఏంటంటే వరాలు ఇచ్చేటువంటి వాళ్ళు యక్షులు. ఆ యక్షులు చాలా అద్భుతమైన శక్తి సంపన్నులు అవుతారు. విద్యా యక్షిణి ఉంటుంది, ధైర్య యక్షిణి ఉంటుంది, ధన యక్షిణి ఉంటుంది, జ్ఞాన యక్షిణి ఉంటుంది, సూక్ష్మదర్శిని యక్షిణి ఉంటుంది, తర్వాత నిధి దర్శన యక్షిణి ఉంటుంది. ఇలా చాలా యక్షిణులు ఉంటాయి. పెద్ద సైన్యం అది. ఎవరికి? కుబేరుడికి చాలా పెద్ద సైన్యం, యక్ష సైన్యం అంటారు. అందులో యక్షులు, యక్షిణులు. అందుకే మనం పాత సినిమాలో కనుక చూస్తే ఒక డైలాగ్ ఉంటుంది, యక్ష గంధర్వ కిన్నర కింపురుషాదులకు అని అంటారు. అంటే దేవతల్లో కేటగిరీస్ ఉంటాయి. దేవతల్లో ఏంటంటే సైనికులు, ఎవరైతే వరాలు ఇచ్చేటువంటి వాళ్ళు, శక్తి సంపన్నులు, సైన్యములో ఉండేటువంటి వాళ్ళు యక్షులు. తర్వాత దేవతలకి ఎంటర్టైన్మెంట్ చేసేటువంటి వాళ్ళు కిన్నరుడు, అంటే మృదంగము, సంగీతము, వాద్యము ఇదంతా చేసేటువంటి వాళ్ళు కిన్నరుడు. తర్వాత గంధర్వులు,
ఈ గంధర్వులు ఏంటంటే ఎప్పుడు కూడా కళా వినోదంలో ఉండేటువంటి వాళ్ళు గంధర్వులు. వీళ్ళు దేవతలని ఎప్పుడు కూడా వాళ్ళకి సేవ చేస్తూ ఉంటారు, దేవతలకి కావలసినవన్నీ కూడా చేస్తూ ఉంటారు. వీళ్ళు దేవతల యొక్క పర్సనల్ స్టాఫ్ అని కూడా చెప్పొచ్చు. తర్వాత కింపురుషులు. ఈ కింపురుషులు ఏంటంటే పూర్తిగా ఏదైతే దేవతల యొక్క అడ్మినిస్ట్రేటర్లో ఏదైతే ఉంటుందో అడ్మినిస్ట్రేటర్ వర్క్, అంటే మనకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎట్లానో అట్లా దేవతల్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగా. గంధర్వులు ఎవరు అని అంటే దేవతల లోపల ప్రధానమైనటువంటి ఎవరైతే కనుక అడ్మినిస్ట్రేటర్లో ఉండేటువంటి, లైక్ ఐఏఎస్ ఐపీఎస్ కేటగిరీ మనం అనుకుంటాం కదా, అలాంటి కేటగిరీ. తర్వాత అందులోపలనే మళ్ళీ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ వస్తుంది, ఇంకా అన్నీ వస్తాయి. అందులోపల యక్షులు చాలా కీలకం. యక్షులు ఎవరు అని అంటే గనక వాళ్ళకి పూర్తి తెలివితేటలు ఉన్నటువంటి వాళ్ళు. విమాన యక్షిణి ఉంటుంది, సౌభాగ్య యక్షిణి ఉంటుంది, వాళ్ళకి ఎన్నో కేటగిరీస్ ఉంటాయి. అలాంటి యక్షులు ఎవరు అంటే సైన్యము అని. ఇప్పుడు మన దేశంలో కూడా సైన్యం కావాలి, భూమి మీద పోరాడే వాళ్ళు కావాలి, అలాగే ఆకాశంలో పోరాడే వాళ్ళు కావాలి, అలాగే సముద్రంలో నీళ్లలో పోరాడే వాళ్ళు కావాలి. కానీ దేవతలకి ఎలాంటి పోరాడే వాళ్ళు ఉంటారు అంటే పంచభూతాలను కూడా తమ ఆధీనం చేసుకునేటువంటి యక్షులు ఉంటారు. అలాంటి అద్భుతమైన యక్ష సైన్యము కుబేరుడిది యక్ష సైన్యం. అయితే మనకి తెలియదు, కానీ మనము చూస్తున్న ప్రపంచం వేరు, మనము చూడనటువంటి 12D డైమెన్షన్ వరల్డ్ ఉంటుంది. 12 డైమెన్షన్లతో వరల్డ్ ఉంటుంది, అది మన కంటికి కనబడదు. కానీ ఈ వరల్డ్లో 12D డైమెన్షన్లో ఎక్కడో ఒక చోట ప్రపంచం ఒకటి నడుస్తూనే ఉంటుంది. అలాగే యక్షులు కూడా ఎప్పుడు కూడా ఈ భూమిని భూత ప్రేతాల నుంచి, రాక్షసుల నుంచి, రాక్షసుల్లో కూడా కేటగిరీస్ ఉంటాయి. రాక్షసులు, పిశాచాలు, తర్వాత దానవులు, దాంట్లో కూడా కేటగిరీస్ ఉంటుంది. సో ఆ కేటగిరీస్ నుంచి కాపాడడానికి యక్షులు ఎప్పుడు కూడా సంచారం చేస్తూనే ఉంటారు. అలా సంచారం చేసే యక్షులకి ఒక బ్రేక్ టైం అవుతుంది, అంటే వాళ్ళ శక్తి మొత్తం క్షీణమైపోతారు, వాళ్ళు ఏం చేయలేకపోతారు. ఆ సమయం ఏంటో తెలుసా? గ్రహణం. అందుకే మీరు పాత గ్రంథాలు ఏవి చూసినా గ్రహణం చాలా కీలకం. దుష్ట శక్తులకి గ్రహణం చాలా కీలకం. అందుకే కొంతమంది ఏం చేస్తారు అంటే గ్రహణ సమయంలో సాధన చేస్తారు. అంటే కొన్ని రకాలైనటువంటి శక్తులు కావాలనుకున్నటువంటి, లైక్ క్షుద్ర శక్తులు ఏవైతే ఉంటాయో వాళ్ళు సాధన చేస్తారు. ఆ క్షుద్ర శక్తుల సాధన ఉంటుంది, అలాగే సాత్విక శక్తి సాధన కూడా ఉంటుంది. సాత్విక శక్తి సాధన అవ్వాలి అని అంటే ఏమిటంటే మనము ఈ యొక్క నేను చేసేటువంటి తంత్రం, నాకు తెలిసి అవి కూడా ఉంటాయి, క్షుద్ర క్రియలు కూడా చేసేటట్టుంది. సో కొంతమంది రురుభైరవ తంత్రం అని, కొంతమంది రురుభైరవ తంత్రం అని, రుద్రయామల తంత్రం అని చెప్పి, అవి క్షుద్ర శక్తులు కాదు, వామాచార శక్తులు కొన్ని ఉంటాయి. వాళ్ళు కొన్ని కేటగిరీలో చేస్తారు, అఘోరీస్ చేస్తారు. కొంతమంది నిధిని వెతుక్కునే ప్రయత్నం కూడా చేస్తారు. గ్రహణం వచ్చింది అని అంటే నిధి కాటుక పట్టేటువంటిది కూడా చేస్తారు కొంతమంది. సో చాలా విద్యలు ఉంటాయి. అవన్నీ మనం ఎంత తెలుసుకున్నా తక్కువ తెలుసుకుంటే మంచిది. ఎందుకోసం అంటే మనకు అంత అవసరం లేదు. ఒకప్పుడు ఫార్వర్డెడ్ లేరు, ఇప్పుడు మనం అంతా ఫార్వర్డెడ్లో ఉన్నాం. ఇవాళ మనకి ఏం కావాలన్నా ఒక ఫోన్ కొడితే మనకు దొరుకుతుంది. సో నిధులు వెతుక్కోవడానికి మనకి ఇప్పుడు ఏమి కాళ్ళకి కాటుక పెట్టుకొని వాటికి ఏం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మిషన్లు దొరుకుతున్నాయి, ఆ మిషన్లతో వెళ్ళిపోయిన మెటల్స్ ఎక్కడ మనకు దొరికిపోతున్నాయి. సో అవన్నీ వేస్ట్ అని చెప్తాను. మనమే ఒక గొప్ప నిధి, మనకు భగవంతుడు ఇచ్చిన తెలివితేటలో ఒక గొప్ప నిధి. కాకపోతే ఆ నిధిని మనం సాధించలేకపోతున్నాం, మన శక్తిని మనం అద్భుతంగా వాడుకోలేకపోతున్నాం. అలా వాడుకోవాలి, మన శక్తి ద్విగుణీకృతం కావాలి, మనకి దేవతల నుంచి శక్తి కావాలి. ఈ యక్షులు మనకి నార్మల్ టైంలో మనల్ని కాపాడాలంటే ఈ యక్షులకి మనము సబ్స్టిట్యూట్గా మనం అపాయింట్ అవ్వాలి. అపాయింట్ అయ్యి మనం ఏం చేయాలంటే ఈ గ్రహణం సమయంలో యాగం చేయాలి. దేవతలు కానీ యక్షులు కానీ వీళ్ళందరూ కూడా హవిర్భుజులు. ఆ సమయంలో మనం హవిస్సునిస్తే చాలు, వాళ్ళు శక్తివంతులు అవుతారు. సో ఆ టైంలో వాళ్ళకి మనము ఎలాగైతే కనుక వెంటిలేటర్ల మీద ఉన్నటువంటి వ్యక్తికి ఆక్సిజన్ ఇచ్చి ఎట్లాగైతే కాపాడతామో అలా గ్రహణ సమయంలో యక్షులకి మనము యజ్ఞ స్వాహాకారాలు ఇవ్వడం వల్ల యక్షులు బలవంతులు అవుతారు. సో అప్పుడు వాళ్ళు కృతజ్ఞతాపూర్వకంగా ఉంటారు. ఇంతమంది నాకు బలం చేకూర్చారు కాబట్టి, గ్రహణ సమయంలో వీళ్ళు మాకు సమయం చేకూర్చారు కాబట్టి గ్రహణం అయిపోయిన తర్వాత వాళ్ళు శక్తివంతులు, వాళ్ళు న్యాచురల్ శక్తివంతులే, కానీ గ్రహణ సమయంలో శక్తి ఉండదు. కానీ మనము గ్రహణ సమయంలో మనం శక్తివంతులమై ఉంటాం, మనం న్యాచురల్ సమయంలో మనం శక్తి విహీనులమై ఉంటాం.
మనం న్యాచురల్ సమయంలో వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటాం, యక్షుల మీద. వాళ్ళు మనం ఏం చేయకుండా వాళ్ళు మనల్ని కాపాడుతూ ఉంటారు. లేదంటే ఒక సైంటిస్ట్ అతను ఒక పుస్తకం రాశాడు, క్వాంటమ్ ఫిజిక్స్ మీద ఒక పుస్తకం రాశాడు. ఈ భూమిని అంతా కూడా ఒక అద్భుతమైన శక్తులు కాపాడుతున్నాయి. అలా ఆ శక్తులు కనుక కాపాడు ఉండకపోతే దాన్ని వాళ్ళు ఓజోన్ లేయర్ అని అంటున్నారు, కానీ అది కాదు. మనం ఓజోన్ లేయర్ అనుకుంటున్నాం, కానీ ఈ భూమికి సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణాలని ఫిల్టర్ చేసి మన భూమికి కొన్ని ఏవైతే క్రిమి కీటకాలు, ఈ యొక్క యూనివర్సల్లో ఎన్నో క్రిమి కీటకాలు తిరుగుతున్నాయి. ఆ క్రిమి కీటకాలు ఏవి మన భూమికి వైరస్లు రాకుండా, అది కాకుండా మనకి ఒక లెవెల్ వరకు మాత్రమే మనకి శబ్దం వినిపిస్తుంది, ఒక లెవెల్ వరకు మాత్రమే మనం శబ్దాన్ని తట్టుకోగలుగుతాం. ఈ భూమి మీద కొన్ని శక్తులు ఆ శబ్దాన్ని కంట్రోల్ చేస్తున్నాయి. ఇప్పుడు చీమలు మాట్లాడుకుంటాయి, పక్షులు మాట్లాడుకుంటాయి, ఈగలు మాట్లాడుకుంటాయి, దోమలు మాట్లాడుకుంటాయి. వాటి శబ్దం వాటిదే, వాటి ఫ్రీక్వెన్సీ వాటిదే. మన ఫ్రీక్వెన్సీ మనం వేరు, మన ఫ్రీక్వెన్సీలో మనకి ఎనర్జీ చేస్తున్న శక్తులు వేరు. సో ఇవి వింటే మీకు అర్థమవుతుంది, అంటే ఈ యూనివర్సల్ని, ఈ ప్రపంచాన్ని కొన్ని శక్తులు కాపాడుతూ ఉన్నాయి అనేది మనకు అర్థమైపోతుంది. నేను కొన్ని పుస్తకాలు చదివినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. ఈ క్వాంటమ్ ఫిజిక్స్ సంబంధించిన పుస్తకం చదివినప్పుడు ఇటు ఏదైతే కనుక రుద్రములో చెప్పేటువంటి తత్వాలు అన్నీ కూడా ఇందులోపల ఉన్నాయి. రుద్రము నమకం చమకం అనే తత్వంలో ఏవైతే శక్తుల గురించి చెప్పారో, శంచమే మయశ్చమే ను కామశ్చమే కామశ్చమే సౌమనసశ్చమే భద్రంచమే శ్రేయశ్చమే, ఇలా ఏవైతే చెప్తున్నారో ఈ అన్ని శక్తులు శివుడి నుంచి వచ్చిన ఆ శక్తులు, శివశక్తి స్వరూపాలన్నీ కూడా మనల్ని కాపాడుతుంది. అయితే గ్రహణ సమయంలో శక్తి విహీనులవుతాయి. అప్పుడు మనం అదృష్టవంతులు, మనకి పర్వకాలం. ఆ గ్రహణమే మనకి భారతదేశంలో ఈ సంవత్సరం కనిపిస్తుంది. నేను శ్రీచక్రపీఠంలో ప్రతిసారి గ్రహణ పూజలు చేస్తున్నాను. అయితే ఎక్కడ గ్రహణం జరిగినా, మనము భూమి మీద ఎక్కడ గ్రహణం కనబడినా శ్రీచక్రపీఠంలో గ్రహణ పూజ జరుగుతుంది. అయితే చాలామంది ఎక్కువగా రియాక్ట్ అవ్వరు. ఎందుకోసం అంటే మన దగ్గర అవ్వట్లేదు కదా, మనకెందుకు అని కొంతమంది క్వశ్చన్ చేస్తారు. కానీ ఇప్పుడు మాత్రం ఆ క్వశ్చన్ చేయడానికి ఛాన్స్ లేదు. ఈసారి శతభిష నక్షత్రంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది. 7వ తారీఖు సెప్టెంబర్ 2025 రోజున రాత్రి 10 గంటల మొదలు మళ్ళీ నెక్స్ట్ డే మధ్యరాత్రి అయిపోయిన తర్వాత 1:30 వరకు 8th సెప్టెంబర్ 2025 1:30 AM వరకు, అంటే ఆద్యంత పుణ్యకాలము 3:30 గంటల సమయకాలము గ్రహణం ఏర్పడుతుంది. చంద్రగ్రహణం ఏర్పడుతుంది. కుంభరాశిలో శతభిష నక్షత్రంలో మేషలగ్నములో ఈ గ్రహణం ఏర్పడుతుంది. ఇది అద్భుతమైనటువంటి గ్రహణము. ఆద్యంత పుణ్యకాలము 3:30 గంటలు. గ్రహణ మధ్యకాలము 11 గంటల 45 నిమిషములు గ్రహణ కాలం. ఈ గ్రహణము చాలా అద్భుతమైనటువంటి శక్తి సంపన్నమైన గ్రహణం. అయితే ఇది శని యొక్క రాశిలో సంభవిస్తుంది. అదేవిధంగా రాహువు యొక్క నక్షత్రములోని ఈ గ్రహణం సంభవిస్తుంది. కాబట్టి ఇది మనకి అరిష్టము. మనకి అంటే భారతదేశానికి అరిష్టము, జలమునకు అరిష్టము. బాగా గుర్తుపెట్టుకోండి. కుంభరాశి జలతత్వ రాశి, కుంభము అంటే మట్టి కుండ. కాబట్టి కుండలో మనం ఏం పెడతాము అంటే ధాన్యములు పెడతాము, నీళ్లు పెట్టుకుంటాం, అన్నీ పెట్టుకుంటాం. కుంభరాశి యొక్క లక్షణం ఏంటంటే ఒక మనిషి నీటిని ఇలా జారివారుస్తున్నటువంటి కుంభరాశి యొక్క లక్షణం. ఘటము ఎత్తుకున్న లక్షణం, అది జలఘటం ఎత్తుకున్న లక్షణం. కాబట్టి కుంభరాశిలో ఈ గ్రహణం సంభవించినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే ముఖ్యంగా జలగండములు ఏర్పడతాయి. తీవ్రవాదుల నుంచి, ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో వాళ్ళ నుంచి దేశానికి కంటక సమయం ఏర్పడుతుంది. రోగాలు బాగా పెరుగుతాయి. శతభిష నక్షత్రం దేనికి అంటే శతభిషక్ అంటే 100 ఔషధములు అని అర్థం. బిషక్ అంటే వైద్యుడు అని అర్థం. సో నక్షత్రాలలో వైద్యకీయ నక్షత్రం ఏమిటంటే శతభిష నక్షత్రము. ఇది మెడిసినల్ నక్షత్రం ఇది. కాబట్టి చంద్రుడు శతభిష నక్షత్రంలో ఉంటే మెడిసినల్ వాల్యూస్ ఇస్తాడు పౌర్ణమి రోజు. చంద్రుడు శతభిష నక్షత్రంలో ఎంటర్ అయ్యి యూనివర్సల్కి ఏంటంటే ఔషధ కిరణాలను ప్రసరింపజేస్తాడు. అలాంటి చంద్రుడు పౌర్ణమి రోజున శతభిష నక్షత్రంలో ఔషధ కిరణాలు ప్రసరింపచేయడు.
తటస్థుడవుతాడు. భూమి యొక్క నీడ భూమి మధ్యలోకి వస్తుంది, అంటే భూమి నీడ లోపలికి చంద్రుడు ఎంటర్ అవుతాడు. కాబట్టి ఆరోగ్య సమస్యలు వస్తాయి. మనం ఇప్పటికే మే జూన్లో మనం కోవిడ్ వైరస్లు ఏదైతే సింగపూర్ కానీ వేరే దేశంలో కోవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ అనే కొత్త వేరియంట్ వచ్చింది అని తెలుసుకుంటున్నాం. సో ఇలాంటి వైరస్లు ప్రబలిల్లేటువంటి అవకాశం ఉంటుంది. అది కాకుండా దేశ సార్వభౌమత్వానికి కూడా కీడు జరిగే అవకాశాలు ఉంటాయి. దీన్ని మన సైనికులు సమర్థవంతంగానే ఎదుర్కొంటారని విశ్వసిద్దాము. అమ్మవారికి కూడా నేను ప్రార్థన చేస్తాను. కాబట్టి ఈ సమయంలో మనం అందరం కూడా జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం. అందుకే ఈ చంద్రగ్రహణము ప్రత్యేకంగా మా శ్రీచక్ర పీఠం యొక్క దేవస్థానంలోనే చేయించడం జరుగుతుంది. ఈ చంద్రగ్రహణము 7 సెప్టెంబర్ రోజున రాత్రి 9 గంటల నుంచి గ్రహణం ప్రారంభమవుతుంది. మరి ఈ గ్రహణం యొక్క కార్యక్రమ వివరాలు ఎలా ఉంటాయో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ చంద్రగ్రహణానికి తప్పకుండా ముందుగానే అందరూ కూడా రిజిస్టర్ చేసుకోవాలి. ఈ గ్రహణంకి రిజిస్టర్ చేసుకున్న వ్యక్తులకు మాత్రమే లోపలికి అలౌడ్ ఉంటుంది. ఎట్లాగైతే సినిమా థియేటర్లో టికెట్ ఉంటేనే లోపలికి పంపిస్తారు, ఎట్లాగైతే ఉంటుందో అలాగే ఈసారి చంద్రగ్రహణానికి టికెట్ ఉన్నటువంటి వాళ్లకు మాత్రమే లోపలికి రానివ్వడం జరుగుతుంది. అందరికీ రానివ్వడము లేదు, జరగదు. ఎందుకోసమంటే పోయినసారి చాలామంది వచ్చేసారు, నాకు అసలు కంట్రోల్ చేయడం చాలా కష్టమయ్యింది, ఎక్కువ మంది వచ్చేసారు. కాబట్టి ఎవరెవరు వచ్చారు అనేది మీరు తప్పకుండా ముందుగానే రిజిస్టర్ చేసుకోవాలి. ఈసారి 120 మందికి మాత్రమే 120 మందికి మాత్రం అవకాశం ఉంటుంది. అందులోపల 120 మందికి ఎక్కువ మంది దాటితే మాత్రం అలో లేదు. ముందుగానే చెప్తున్నాం, 120 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది. ముందుగానే అందరు కూడా బుక్ చేసి పెట్టేసుకోండి. నామినల్ ఫీజు ఉంటుంది, అది పే చేసేసి మీరు బుక్ చేసి పెట్టుకోండి. అండ్ మీరు శ్రీచక్రపీఠం వచ్చినాక అక్కడ మీరు క్యాష్ అనేది పే చేయాలి. సో ఈ గ్రహణము వివరాలు ఎలా ఉంటాయి, పూజా కార్యక్రమ వివరాలు ఎలా ఉంటాయో చెప్తాను, జాగ్రత్త వినండి. నెంబర్ 1, ఈ గ్రహణానికి సంబంధించి మీరందరూ కూడా ముందుగానే బుక్ చేసుకోవాలి. సో ఎవరెవరికి ఈ గ్రహణం అరిష్టంగా ఉంది, ఎవరికి అధమ ఫలితాలు, ఎవరికి ఉత్తమ ఫలితాలని చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ఈ గ్రహణము ఎవరెవరికి అరిష్టము అంటే, మొట్టమొదటిగా జన్మస్థానములో గ్రహణము, జన్మస్థానములో గ్రహణం జరిగితే గనక వాళ్ళకి అరిష్టం. సో వాళ్ళ యొక్క జన్మరాశిలోనే గ్రహణం జరుగుతుంది అని అంటే వాళ్ళకి మనోధైర్యము కోల్పోతారు, మానసిక వ్యధలు వస్తాయి, ఆరోగ్య బాధలు వస్తాయి, తర్వాత పరువు నష్టం కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి జన్మస్థానంలో ఉంటే ఇలాంటి అరిష్టాలు వస్తాయి. కాబట్టి ఈ సంవత్సరము ఈ చంద్రగ్రహణము ఏ స్థానంలో, జన్మస్థానంలో అంటే కుంభరాశిలో శతభిష నక్షత్రంలో ఏర్పడుతుంది. కాబట్టి కుంభరాశి వారి ఈ గ్రహణం చూడకూడదు. ధనిష్ట 3-4 పాదాలు శతభిష నక్షత్రము, అదేవిధంగా పూర్వ భాద్రపద నక్షత్రం వారు ఈ గ్రహణము చూడకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ గ్రహణములో కుంభరాశి వాళ్ళు, ఈ నక్షత్రాల వాళ్ళు తప్పకుండా చంద్రామృత సిద్ధి తంత్ర యాగము, ఇది అరిష్ట నివారణ తంత్ర యాగం తప్పకుండా చేసుకోవాలి, మేలు జరుగుతుంది. తర్వాత 12వ స్థానములో చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఎవరికి అనంటే మీనరాశి 12వ స్థానం అవుతుంది. మీనరాశి వారికి ఈ యొక్క చంద్రగ్రహణము వ్యయస్థానంలో జరుగుతుందంటే ఖర్చులు విపరీతం అవుతాయి. కానీ ఒక బెనిఫిట్ ఉంటుంది, వీళ్ళకి దూరదేశాలకు వెళ్ళే వాళ్ళకి మాత్రం కలిసి వస్తుంది. అయితే విపరీతమైన ఖర్చులు పెరుగుతాయి, నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. కాబట్టి మీనరాశి వారికి ఈ గ్రహణం మంచిది కాదు. కాబట్టి మీనరాశి వారు కూడా ఈ యాగం చేసుకుంటే మంచిది. మీనరాశికి సంబంధించిన నక్షత్రాలు ఉత్తరా భాద్రపద 4వ పాదము, పూర్వ భాద్రపద రేవతి నక్షత్రం యొక్క అన్ని పాదాలు. కాబట్టి ఉత్తరా భాద్రపద, రేవతి, పూర్వ భాద్రపద నక్షత్ర జాతకులు తప్పకుండా ఈ యొక్క గ్రహణ సమయంలో అరిష్ట నివారణ తంత్ర యాగం చేయించుకుంటే మంచిది. ఇక 4వ స్థానములో సుఖస్థానములో కూడా గ్రహణం ఏర్పడబోతుంది. సుఖస్థానము ఎవరికి అనంటే వృశ్చిక రాశి వారికి. ఈ వృశ్చిక రాశి వారికి తమ సుఖస్థానములో గ్రహణం ఏర్పడుతుంది. కాబట్టి వృశ్చిక రాశి వారికి తమ రాశి నుంచి 4వ రాశిలో గ్రహణం ఏర్పడుతుంది. కాబట్టి వాళ్ళకి ఏంటంటే సుఖము పోతుంది, కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి. ఈ గ్రహణ సమయం తర్వాత 48 రోజుల వరకు ఈ ఎఫెక్ట్ ఉంటుంది. సో కుటుంబ కలహాలు ఏర్పడతాయి, ఇల్లు తాకట్టు పెట్టుకునే పరిస్థితులు వస్తాయి, తల్లికి అనారోగ్యం వస్తుంది, వెహికల్స్ వల్ల
ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. సో 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ నడిపించేటప్పుడు వృశ్చిక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి తమ యొక్క అనుయాయుల వల్లనే, తమ సభ్యుల వల్లనే, తమ అనుయాయుల వల్లనే వాళ్ళకి ఎలాగైతే గనక శంభాజీ మహారాజుకి తన అనుయాయులే ఆయన అడ్రస్ చెప్పి ఆయన మరణానికి కారణమయ్యారో, అలాగే దేశానికి సంబంధించిన నాయకులకు కూడా తమ అనుయాయులే మోసం చేస్తారు. అలాంటి సందర్భం ఇప్పుడు జరగబోతుంది. కాబట్టి నాయకులు, ప్రధానమైనటువంటి రక్షణ రంగంలో ఉండేటువంటి గొప్పవాళ్ళు తమ అనుయాయుల పట్ల చాలా అప్రమత్తంగా ఉంటే మంచిది. తర్వాత తమ అనుయాయుల పట్ల అప్రమత్తం మంచిది. అది వృశ్చిక రాశి. తర్వాత అత్యంత కీలకమైనటువంటి అరిష్టం ఎవరికి అనంటే, ఆయుష్ స్థానములో గనక గ్రహణం ఏర్పడితే 8వ స్థానంలో, అంటే ఆయుష్, దీర్ఘకాలిక రోగములు, మరణం జరిగేటువంటి స్థానం 8వ స్థానం. గ్రహణము తమ రాశి నుంచి 8వ స్థానంలో గనక జరిగితే వాళ్ళకి ఆరోగ్య నష్టము, తర్వాత మృత్యుగండాలు కూడా ఉంటాయి, ముఖ్యంగా జలగండాలు ఉంటాయి. సో ఎవరికి ఇది ఉంది అనంటే, కర్కాటక రాశికి ఈ చంద్రగ్రహణము ఆయుష్ స్థానంలో రాబోతుంది కాబట్టి కర్కాటక రాశి వారికి అరిష్టం. కాబట్టి ఈ 4 రాశుల వాళ్ళు ఎవరైతే గనక, ఏ రాశుల వాళ్ళు అంటే చంద్రగ్రహణము 4 రాశులకి అరిష్టం. కుంభరాశి, మీనరాశి, వృశ్చిక రాశి, కర్కాటక రాశి. ఈ 4 రాశులకి ఈ చంద్రగ్రహణము అరిష్టప్రదము. కాబట్టి ఈ 4 రాశుల వాళ్ళు చంద్రగ్రహణం చూడకూడదు. వీళ్ళు గ్రహణ పూజ చేస్తున్నా సరే చంద్రగ్రహణాన్ని వీక్షించకూడదు. ఒకవేళ మీరు గ్రహణంకి వచ్చినప్పుడు మీ అందరికీ వచ్చి రాగానే రుద్రశూల స్పర్శ ఉంటుంది కాబట్టి రుద్రశూల స్పర్శ చేసుకుంటే ఎవరికి ఏ అరిష్టం జరగదు. కాబట్టి శ్రీచక్రపీఠములోని ఎందుకు చంద్రగ్రహణ యాగం చేయాలి అని అంటే, అక్కడ మనకి ఒక శూలం ఉంటుంది, అదే మనల్ని రక్షిస్తుంది, అదే రుద్రశూలం. ఆ రుద్రశూలం ఉన్నన్ని రోజులు మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు, ఏది జరగదు. కాబట్టి ఆ జగదంబ, ఆ శివుడు రుద్రశూలం మనల్ని సంరక్షిస్తుంది. కాబట్టి రుద్రశూల స్పర్శ ఉంటుంది. అందరూ కూడా ఈ చంద్రామృత సిద్ధి తంత్రంలో యాగంలో అటెండ్ అవ్వాలి. ఈ 4 రాష్ట్రాల వాళ్ళు మస్ట్ అండ్ షుడ్ అటెండ్ అవ్వాలి. ఈ చంద్రగ్రహణం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు ఎవరికి రాబోతున్నాయి? ఈ చంద్రగ్రహణంలో ఇప్పుడు గ్రహణం వస్తే అరిష్టం జరుగుతుంది అని అంటే లాభం కూడా జరగాలి కదా. అంటే వెలుగు ఉన్నప్పుడు నీడ ఉంటుంది, నీడ ఉన్నప్పుడు వెలుగు కూడా ఉంటుంది కదా. కాబట్టి 4 రాశులు మీన, కుంభ, వృశ్చిక, కర్కాటక రాశి వారికి అరిష్టమవుతే గనక ఉత్తమ ఫలితాలు 4కు ఉంటాయి. ఆ 4 ఎవరు అని అంటే, ధైర్య స్థానంలో గ్రహణం జరగబోతుంది. తమ యొక్క ధైర్య స్థానంలో గ్రహణం జరుగుతుంది కాబట్టి 3వ స్థానములు, దాన్ని ధైర్యస్థానాన్ని 3వ స్థానం అంటారు. తమ జన్మస్థానం నుంచి 3వ స్థానంలో గ్రహణం జరిగితే వాళ్ళకి ధైర్య సాహసాలు సిద్ధిస్తాయి. ఎప్పుడు? ఈ యాగం చేస్తే. యాగం చేయటం వల్ల వాళ్ళకి యక్షులు ధైర్యాన్ని, శక్తిని, సాహసాన్ని ఇస్తారు. కాబట్టి ధనస్సు రాశి వారికి ఈ గ్రహణము ధైర్యప్రదము, శక్తిప్రదము. కాబట్టి ధనస్సు రాశి వారు ధైర్య సాహసాలు, శక్తి పొందాలన్నా, ఎనర్జీస్ పొందాలి అన్నా ఈ యొక్క గ్రహణ సమయంలో తప్పకుండా యాగములో అటెండ్ అవ్వాలి. కాబట్టి ధనస్సు రాశి అంటే ఏమిటి? మూలా నక్షత్రము, అదేవిధంగా పూర్వాషాఢ నక్షత్రము, ఉత్తరాషాఢ నక్షత్రము, 1వ పాదము, వీళ్ళందరూ కూడా ఈ గ్రహణంలో పార్టిసిపేట్ చేస్తే మంచిది. వాళ్ళకి ధైర్య సాహస సిద్ధి లభిస్తుంది. స్టార్టప్ బిజినెస్లు ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది బాగా ఉంటుంది. రక్షణ రంగంలో ఎవరైనా జీవితంలో పొందాలి, రక్షణ రంగంలోకి వెళ్ళాలి, పోలీస్ జాబ్ రావాలి, మిలిటరీలో జాబ్ రావాలి, DRDOలో జాబ్ రావాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఆ ధనుసు రాశి వాళ్ళకి అంటే ఈ ఆలోచన ఉండి ధనుసు రాశి అయ్యి ఉంటే కనుక వాళ్ళకి ఇది బాగా కలిసి వస్తుంది. తరువాత ఇంకోటి ఏంటంటే, కొంతమంది పిల్లలు భయపడతా ఉంటారు, ఏం ధైర్యం చేయరు, మెట్లెక్కమన్నా భయపడతారు. అలాంటి వాళ్ళకి అలాంటి లక్షణాలు ఉన్న ధనుసు రాశి వారికి ఇది మంచిది. ఇక కన్యా రాశి వారికి శత్రుస్థానములో ఈ గ్రహణం జరగబోతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో మనకి సమస్యల్లా వచ్చేది అంటే శత్రువుల వల్ల, రుణము వల్ల, రోగము వల్ల, దుఃఖము వల్ల, పీడ వల్ల, నష్టము వల్ల, అకాలంలో జరిగేటువంటి గండాల వల్లనే మన జీవితంలో పెద్ద నష్టం వచ్చే అవకాశం ఉంటుంది.
మరి అలాంటి నష్టము రావద్దు అని అంటే ఎవరికి అంటే ఇవన్నీ కేటగిరీస్లో కన్యా రాశి వారికి మాత్రమే ఆపర్చునిటీ ఉంది. అంటే అప్పులు తీరాలన్నా, శత్రుబాధలు పోవాలి అన్నా, రుణాలు తీరాలన్నా, రోగబాధలు పోవాలి అన్నా కన్యా రాశి వారికి 6వ స్థానంలో గ్రహణం జరుగుతుంది. కాబట్టి కన్యా రాశి వారు ఈ గ్రహణంలో చంద్రామృత సిద్ధితంత్ర యాగం చేసుకొని చంద్రామృత శివలింగాన్ని ప్రసాదంగా తీసుకోండి, మిస్ చేసుకోవద్దు. కన్యా రాశి వారికి ఈ కేటగిరీలో వస్తారు. ఇక 10వ స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది. తమ రాశి నుంచి 10వ స్థానంలో గ్రహణం ఏర్పడితే 10వ స్థానం ఏంటి అంటే రాజ్యస్థానము, కర్మస్థానము. చాలామంది నా కర్మ ఇంతేనా, నా జీవితం మారదా అని అనుకుంటారు కదా. కర్మ, సో పాపకర్మ ఫలితం అంతా కూడా పోయి శక్తి రావాలి, మంచి ఉద్యోగం రావాలి, మంచి వ్యాపారంలో సెటిల్ అవ్వాలి, కొత్తగా ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేయాలి, జీవితంలో మార్పు రావాలి, సెటిల్ అవ్వాలి, లైఫ్లో సెటిల్ అవ్వాలి, స్టెబుల్గా ఇన్కమ్ రావాలి అని ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఒకవేళ కనుక వృషభ రాశి అయ్యి ఉంటే వాళ్ళకి ఈ ఆపర్చునిటీ ఉంటుంది. వృషభ రాశిలో పుట్టి మీరు లైఫ్లో సెటిల్ అవ్వాలి, మీకు ఆపర్చునిటీ రావాలి, ఉద్యోగం రావాలి, మీ కర్మ ఫలితాలు మీకు ఏవైతే నష్టం చేస్తున్న కర్మ ఫలితాలు పోవాలి అనుకుంటే మాత్రం వృషభ రాశి వారికి మాత్రం ఇది ఆపర్చునిటీ. వీళ్ళు ఈ కేటగిరీలో వస్తారు వృషభ రాశి వారు. కాబట్టి వృషభ రాశి వారి యాగం చేసుకోవడం వల్ల వాళ్ళకి ఈ లాభాలు ఉంటాయి. రాజ్యలాభము, ఉద్యోగ లాభము, వ్యాపారం చేసుకోవడానికి అనుకూలతమైన సిద్ధి కలిగేటువంటి మీకు అనుకూలమైన కాలము మీకు ఈ గ్రహణం వల్ల సిద్ధిస్తుంది. రాజయోగ సిద్ధి కలుగుతుంది వృషభ రాశి వారికి. ఇక లాభస్థానములో గ్రహణం జరుగుతుంది అంటే తమ రాశి నుంచి లాభస్థానంలో గ్రహణం జరుగుతుంది ఎవరికి అనంటే మేషరాశి వారికి జరుగుతుంది. మేషరాశి వారైతే ఇక్కడ నక్క కాలు తొక్కినట్టే. ఎందుకోసమంటే మేషరాశి వారైతే ఇక నక్క తోక తొక్కినట్టే. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకోసం నక్క తోక తొక్కడం ఏంటి అని అంటే అదే అదృష్టం. ఎందుకోసమంటే ఆల్రెడీ మీకు ఏలినాటి శని ఉంది, ఇటు గురువు అనుగ్రహం లేదు, ఇటు శని అనుగ్రహం లేదు. కానీ మీకు లాభస్థానంలో రాహువు లాభాలు కలిగిస్తాడు. అయితే ఈ రాహు వల్ల నెగిటివ్ వల్ల పాజిటివ్ కలుగుతుంది మేషరాశి వారికి. లాభస్థానంలో గ్రహణం జరుగుతుంది అంటే ఇది ఏంటంటే కనుక మనం వీడియో గేమ్ ఆడేటప్పుడు మధ్యలో మనకు ఒక షీల్డ్ వస్తుంది కదా, ఎట్లా ఏం చేసినా సరే మనకి ఏమీ జరగదు అన్నట్టు ఒక ప్రొటెక్షన్ షీల్డ్ వస్తుంది కదా. అలా ఈ మేషరాశి వారికి 48 రోజులు ప్రొటెక్షన్ షీల్డ్ ఉంటుంది. వీళ్ళకి అద్భుతమైన లాభాలు కలుగుతాయి, అదృష్టం కూడా సిద్ధిస్తుంది. కాబట్టి మేషరాశి వారు సెప్టెంబర్ 7వ తారీఖు నుంచి నవంబర్ 30వ తారీఖు వరకు మీకు అదృష్ట సమయం. ఈ అదృష్ట సమయాన్ని మీరు ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మేషరాశి వాళ్ళు. ఈ చంద్రగ్రహణ సమయంలో చంద్రామృత సిద్ధి తంత్రం చేసుకుంటే మేషరాశి వారికి లాభము, రాజయోగ సిద్ధి కలుగుతుంది. ఇది బ్రైట్ ఆపర్చునిటీ మేషరాశి వారి మిస్ చేసుకోవద్దు. ఇక నార్మల్ మీకు ఇష్టం ఉంటే రండి, లేకపోతే లేదు. ఆ 4 రాశులు ఎవరు అని అంటే ధనస్థానములో మకర రాశి వారికి ధనస్థానంలో జరుగుతుంది. కాబట్టి మకర రాశి వాళ్ళు గనక, మకర రాశి వాళ్ళు అంటే ఎవరు అని అంటే ఉత్తరాషాఢ నక్షత్రం 3 పాదాలు, శ్రవణము, ధనిష్ట నక్షత్రం యొక్క 2 పాదాలు. మకర రాశి వారు ఈ చంద్రామృత సిద్ధితంత్రం యాగం చేసుకుంటే ధనయోగ సిద్ధి కలుగుతుంది. తాతల ముత్తాతల నుంచి ఏమైనా కోర్టు కేసులో ఉంటే గనక అవి అన్నీ కూడా పోయి చక్కగా లాభం రావాలి, ధనం రావాలి, నష్టవస్తు ధన ప్రాప్తి కావాలి అనుకుంటే మకర రాశి వాళ్ళు ఎవరైనా డబ్బులు పోగొట్టుకున్నా, ఆస్తులు అమ్ముడు పోవట్లేదు అనుకున్నా వాళ్ళు మాత్రం ఈ యాగం చేసుకుంటే వాళ్ళకి మేలు జరుగుతుంది. వాళ్ళకి 2వ స్థానంలో జరుగుతుంది. కాబట్టి ఇక తులారాశిలో మెయిన్గా నేను చెప్పేది ఎవరికి అంటే సంతానం లేనటువంటి వాళ్ళు, అదేవిధంగా విద్యా ప్రాప్తి కలగనేటువంటి వాళ్ళు, అదేవిధంగా కీర్తికి సౌఖ్యం లేని అంటే ఎంత చేసినా పేరు రాదు అలాంటి వాళ్ళు ఈ యాగం చేసుకోవచ్చు. ఎందుకోసం అంటే మీకు పంచమస్థానం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా విద్యార్థులు, మీ పిల్లలు ఎవరైనా సరే ఎంత చదివినా గుర్తుండట్లేదు, ఏది చేసినా అసలు వాళ్ళు చదువులో ఎదగట్లేదు, వాళ్ళకి మాత్రం అది తులారాశిలో పుట్టుంటే కనుక వాళ్ళకి ఇది లక్కీయెస్ట్ టైం. కాబట్టి వాళ్ళు కూడా వచ్చి యాగం చంద్రామృత సిద్ధితంత్రం యాగం చేసుకోవచ్చు. తర్వాత మిథున రాశి. ఈ మిథున రాశి వారికి భాగ్యస్థానంలో గ్రహణం జరుగుతుంది. కాబట్టి లైఫ్లో ఒక మ్యాజిక్ జరగాలి, ఒక అద్భుతం జరగాలి
అది జరిగితే తప్ప నా జీవితం మారదు అని అనుకుంటే కనుక అది మిథున రాశి వారు అయితే కనుక వాళ్ళకి బ్రైట్ ఆపర్చునిటీ, వాళ్ళు కూడా యాగం చేసుకోవచ్చు. ఇక సింహరాశి, ఎవరికైతే పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, పెళ్ళి కానటువంటి వాళ్ళు, అసలు లైఫ్లో కరువులో బతుకుతున్నటువంటి వాళ్ళు, అదేవిధంగా ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన సరి అయినటువంటి సయోధ్యత లేనటువంటి వాళ్ళు సింహరాశిలో ఉంటే గనక వాళ్ళు వచ్చి ఈ యాగం చేసుకున్నట్లయితే వాళ్ళకు కూడా మేలు జరుగుతుంది. ఇవి ఏ ఏ రాశులు ఈ యొక్క గ్రహణ సమయంలో వచ్చి పూజ చేసుకోవాలో వివరణ. ఇప్పుడు ఈ గ్రహణ కార్యక్రమము ఎలా ఉంటుంది, ఎవరెవరు ఏమేమి తెచ్చుకోవాలో అన్ని వివరణ చెప్తాను. ఫస్ట్ నెంబర్ 1, ఎవరెవరైతే ఈ రాశి కేటగిరీలో ఉన్నారో నేను చెప్పినవన్నీ కూడా మళ్ళీ మొత్తం కూడా వినండి. pradeepjoshi.com వెబ్సైట్కి వెళ్ళండి. అందులోపల నామినల్ ఫీజు ఉంటుంది, లేదంటే మా కాల్ సెంటర్కి కాల్ చేయండి. 9248000143 9849229634 నెంబర్కి కాల్ చేయండి. వాళ్ళు కొంచెం అడ్వాన్స్ అమౌంట్ వేయమని చెప్తారు. అంటే అడ్వాన్స్ బుకింగ్ అమౌంట్ ఉంటుంది, ఆ బుకింగ్ అమౌంట్ వేయమని చెప్తారు. మీరు ఆ అమౌంట్ గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయండి. ఫోన్పే గూగుల్ పే చేసేటప్పుడు తప్పకుండా అకౌంట్లో పేరు చూడండి, ప్రదీప్ జోషి, బ్యాంకింగ్ నేమ్ తప్పకుండా చూడండి. ప్రదీప్ జోషి అని నా పేరు ఉంటుంది, నా పేరు చూడండి. చూసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కే, నా వెబ్సైట్లో ఉన్న నంబర్లకే తప్పకుండా పే చేయండి. ఇది బుకింగ్ అయిపోయింది. తర్వాత గ్రహణంకి మీరు ఏమేమి ప్రిపేర్ అవ్వాలి. 7వ తారీఖు గ్రహణం ఉంది కాబట్టి మీరు 7వ తారీఖు రోజున మధ్యాహ్నము 1 నుంచి 5 గంటల మధ్య లోపలనే శ్రీచక్ర పీఠానికి రీచ్ అయిపోవాలి. ఉదయం నుంచి మీరు ఎప్పుడు రీచ్ అయినా పర్వాలేదు, లాస్ట్ టైం 5 గంటలు. 5 గంటల లోపల అందరు కూడా మా శ్రీచక్ర పీఠానికి రీచ్ అవ్వాలి. 5 గంటలకి గేట్లు క్లోజ్. 5 గంటల తర్వాత ఎవరు వచ్చినా ఇంకా నాట్ అలౌడ్. 5 గంటల లోపలే వచ్చేయాలి. వచ్చి మీరు భోజనాలు ఏవైనా చేసేది ఉంటే కనుక మధ్యాహ్నం 5 గంటల లోపలనే భోజనాలన్నీ కంప్లీట్ చేసేసుకోండి. ఏమైనా తినేది ఉంటే 5 గంటల లోపలనే భోజనాలు చేయండి. శ్రీచక్ర పీఠంలో కూడా భోజనం సిద్ధమయ్యి ఉంటుంది. ఎవరు వచ్చినా మధ్యాహ్నం భోజనం అయితే రెడీ ఉంటుంది. 5 గంటల వరకే భోజనాలు. 5 గంటల తర్వాత భోజనాలు బంద్. 5 గంటలకు అన్ని క్లోజ్, గేట్ క్లోజ్డ్, భోజనాలు క్లోజ్ అన్నీ. 5 గంటల నుంచి 7 గంటల వరకు, 8 గంటల వరకు రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. రిజిస్ట్రేషన్స్ అయినటువంటి అంటే అమౌంట్ పే చేయాలి. వాళ్ళకి ఏదైతే కనుక పూజా సామాగ్రి కిట్ ఏదైతే ఉందో ఆ కిట్ తీసేసుకొని రెడీ ఉండాలి. తర్వాత ఏం చేయాలి, ఫస్ట్ పేమెంట్ చేసుకోవాలి. తర్వాత పూజా సామాగ్రి కిట్ తీసుకోవాలి. తర్వాత పంతులు గారి దగ్గరికి వెళ్ళాలి. అక్కడ అమ్మవారి దగ్గర శ్రీచక్రం ఉంటుంది. శ్రీచక్రం దగ్గర అయ్యగారులు ఉంటారు. వెళ్ళి మీ గోత్రనామాలన్నీ కూడా చెప్పి సంకల్పం చేసుకోవాలి. సంకల్పం చేసుకొని వెళ్ళి యాగానికి సంబంధించిన ఏవైతే ఉంటుందో అవన్నీ కూడా తీసుకొని వెళ్ళి మీరు యాగమండపం దగ్గర 8 నుంచి 9 గంటల మధ్యలోనే యాగమండపం దగ్గర కూర్చోవాలి. మ్యాక్సిమం 9:30 దాటితే యాగమండపానికి రాకపోతే యాగమండపానికి కూడా రాని. బాగా గుర్తుపెట్టండి, 9 గంటల లోపల అందరూ కూడా యాగమండపం లోపల సిద్ధమై కూర్చోవాలి. ఇక్కడ 9 గంటల నుంచి నేను ఎంటర్ అవుతాను. అక్కడి నుంచి నేను ఈ గ్రహణం ఏంటి, ఏ శక్తి ఏంటి, ఎందుకు జరగబోతుందని కొంచెం వివరణ ఇచ్చి, గ్రహణ సమయంలో అంతఃకరణ శుద్ధి చాలా ముఖ్యం. ఏ యాగం చేసుకున్నా అంతఃకరణ శుద్ధి ఉండాలి. ఎందుకోసమంటే మీరు ఏవేవో ఆలోచనలతో వస్తారు. ఆ ఆలోచనలతో యాగం చేయకూడదు. యాగం చేయడానికి మనం సిద్ధం అవ్వాలి. మన శరీరాన్ని, మన మనస్సును సిద్ధం చేయాలి. ముఖ్యంగా మనస్సును సిద్ధం చేయాలి. కాబట్టి నేను కొన్ని మాటలు చెప్తాను, మీ మనస్సు సిద్ధి చేసుకొని సిద్ధంగా ఉండండి గ్రహణంకి. అప్పుడు యాగము నేను మంత్రోచ్చారణ స్టార్ట్ అవుతుంది. 10 గంటలకు యాగం మొదలవుతుంది. 10 గంటల నుంచి 1 గంటల వరకు 3 గంటల సమయంలో యాగం జరుగుతుంది. ఈ సమయంలోనే యంత్ర పూజ ఉంటుంది, స్వాహాకారం ఉంటుంది, చంద్రామృత సిద్ధితంత్రం సంబంధించిన చంద్రామృత శివలింగ పూజ ఉంటుంది. అంతా ఈ 3 గంటల కాలంలోనే ఉంటుంది. ఇది 10 నుంచి 1 గంట కాలంలో. అందులో స్వాహాకారాలకు 1 గంటన్నర సమయం పడుతుంది. కాబట్టి దీనికి మీరు సిద్ధం అయి ఉండాలి. యంత్ర పూజ ఉంటుంది కాబట్టి వీటన్నిటికీ సిద్ధం అయి ఉండాలి. యంత్ర పూజ 10 నుంచి 11 గంటల వరకు యంత్ర పూజ, శివలింగ పూజ. 10 గంటల నుంచి 12 గంటల వరకు స్వాహాకార తర్పణము, 1 గంటల వరకు స్వాహాకారాలు, తర్పణం ఇవన్నీ కూడా ఉంటాయి. 1:30కి గ్రహణం అయిపోతుంది.
గ్రహణ విమోచనం అవ్వగానే అందరం కూడా చూసి దండం పెడతాం. గ్రహణ విమోచనాన్ని చూసి దండం పెడతాం. దండం పెట్టిన తర్వాత గ్రహణ విమోచనం అయిన తర్వాత అక్కడి నుండి మీ అందరికీ కార్లకు ఎవరైతే కనుక నంబర్లు మేము ఇస్తాం, 1, 2, 3, 4 అని నంబర్ ఇస్తాం. ప్రతి కారుకి మా శ్రీచక్ర పీఠానికి సంబంధించిన స్టిక్కర్ అతకబెడతాం. ప్రతి ఒక్క కారుకి జెండా ఇస్తాం. కారు ఉంది అంటే ఒక జెండా ఇస్తాం. ఆ జెండా మీ కారు కట్టేసుకోవాలి, లేదంటే మా పిల్లలు కట్టేస్తారు. మా పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ ప్రతి ఒక్క కారుకి శ్రీచక్ర పీఠం జెండా కడతారు. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే గ్రహణం 1:30కి అయిపోతుంది. 1:30కి గ్రహణం ఇవ్వగానే ఒక 15 నిమిషాలు రెస్ట్. కాలకృత్యాలకు వెళ్తారు, కాళ్ళు చేతులు కడుక్కుంటారు, చూసుకొని రెస్ట్ తర్వాత ఏంటి, అందరూ కూడా కార్లు ఎక్కాలి. ముందు నా కారు ఉంటుంది, వెనక మీ అందరి కార్లు బయలుదేరి 2 గంటలకి బయలుదేరుతాం. 2 గంటలకి బయలుదేరి 3:30 వరకు మనము బాసరికి చేరుకుంటాం. బ్రాహ్మీ ముహూర్తంలో 3 గంటల వరకు గోదావరి నదికి అందరం కూడా చేరుకుంటాం. గోదావరి నదికి చేరుకున్న తర్వాత అక్కడ రుద్రశూల స్నానం ఉంటుంది. తప్పకుండా రుద్రశూల స్పర్శతో రుద్రశూల స్నానం ఉంటుంది. అయితే మీరు ఎవరెవరైతే వస్తున్నారో మీకు అందరికీ కూడా సీరియల్ నెంబర్స్ ఉంటాయి. 1, 2, 3, 4 అని సీరియల్ నెంబర్స్ ఇస్తాం అటెండెన్స్ ఇచ్చినట్టు. మీరు ఆ అటెండెన్స్ ప్రకారమే రావాలి తప్ప, సీరియల్ ప్రకారమే రావాలి తప్ప గుంపులుగా వస్తే మాత్రం నడవదు. లాస్ట్ టైం ఇట్లనే అందరు గుంపులు వచ్చారు. నాకైతే భయమైంది. నీళ్లు కొంచెం తక్కువనే కాబట్టి నయమైంది, కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయి ఎవరెక్కడ మునిగిపోతారేమో, తొక్కిసలాట అవుతుందో అని భయపడ్డా. సో ఈసారి తొక్కిసలాటకి ఆస్కారం లేదు. వాళ్ళకి మెడలో నంబర్లు ఇస్తాము. ఆ నంబర్లను బట్టే వాళ్ళు నిల్చోవాలి. వాళ్ళ సీరియల్ నంబర్లు కేటగిరైజ్ ఇస్తాం. ఆ కేటగిరీ నంబర్ల ప్రకారమే వాళ్ళు నిల్చోవాలి. సో మీకు ఏదైతే నంబర్లు ఇస్తామో సీరియల్గా అదే నంబర్ ప్రకారం నిల్చోవాలి. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. ఎవరైతే ఫోన్ చేసి మొదలు బుక్ చేసుకున్నారో వాళ్ళకి నంబర్ ఇచ్చేస్తాం. మేము గూగుల్ షీట్లో ఎంటర్ చేసుకుంటాం, ఎక్సెల్ షీట్లో. మీరు ఫస్ట్ పేమెంట్ చేశారు, బుక్ చేశారు అంటే మీ నంబర్ 1, 2, 3, 4 వచ్చేస్తుంది. సో 100 మందికి మాత్రమే అవకాశము. మ్యాక్సిమం ఇంకో 20 మందికి ఎక్స్టెండ్ ఇవ్వగలుగుతాం, కానీ అంతకుమించి అయితే ఎక్కువ మందికి ఇవ్వలేము. ఎందుకోసం అంటే మా దగ్గర అంత ప్లేస్ లేదు కాబట్టి శ్రీచక్ర పీఠంలో జరిగే ఈ యాగానికి అందరూ ఇట్లా బుక్ చేసుకోవాలి. మీ సీరియల్ నెంబర్ కూడా నోట్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అంతే ఉంటుంది. ఇక ప్రిపరేషన్స్ ఏంటి, ఏమేమి తెచ్చుకోవాలి? ఈ గ్రహణంకి వచ్చేటప్పుడు 1 కిలో నల్ల నువ్వులు తెచ్చుకోవాలి. తర్వాత 3 కిలోల ఆవు నెయ్యి తెచ్చుకోవాలి. 3 కిలోలు ఆవు నెయ్యి తెచ్చుకోవాలి. తర్వాత వీలు చేసుకొని మరి వెండి సర్పం, 2 వెండి సర్పాలు తెచ్చుకోవాలి. 2 వెండి సర్పాలు, అట్లాగే ఒక బిళ్ళ, వెండి బిళ్ళ ఒకటి తెచ్చుకోవాలి. 10 గ్రాముల బిళ్ళ, చంద్రుడి యొక్క మోము ఉంటే 10 గ్రాముల బిళ్ళ తెచ్చుకోవాలి. ఒకవేళ మీరు తెచ్చుకోలేకపోతే శ్రీచక్ర పీఠంలో కూడా ఉంటారు, వాళ్ళకి మీరు 550 రూపాయలు పే చేయాలి. 550 రూపాయలు పే చేస్తే మీకు 2 సర్పాలు, ఏదైతే కనుక ఒక బిళ్ళ ఇవ్వడం జరుగుతుంది. అవి తీసుకొని ఏం చేయాలి అని అంటే మీరు బ్రాహ్మణులకి దానం చేసేది ఉంటుంది అక్కడ. అవి అక్కడనే మీరు దానం చేయాలి, శ్రీచక్రం దగ్గర దానం చేయాలి. కాబట్టి ఈ దానం ఏదైతే ఉందో, ఈ డబ్బులు ఏదైతే ఉన్నదో ఇది ఋత్వికులకే ఇవ్వడం జరుగుతుంది. శ్రీచక్ర పీఠానికి ఉంటుంది. ఎవరైతే గ్రహణం యొక్క యాగ పూజ చేస్తారో, మంత్రోచ్చారణ చేస్తారో, అప్పుడు ఆ బ్రాహ్మణులకు అందరికీ కూడా సంభావన రూపంలో ఇది ఇవ్వడం జరుగుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇది సర్పాలు మీరు తెచ్చుకోలేక పర్వాలేదు, అక్కడ మేము ఇస్తాం, తీసుకొని మీరు అందరూ దానం చేస్తే చాలు అక్కడ. ఇది సర్పదానం. తర్వాత ఇంకా మీరేమైనా దానాలు చేయాలనుకుంటున్నారు, గ్రహణ సమయంలో అత్యంత శ్రేష్టమైన దానము ఏదైతే ఇస్తారో అది ద్విగుణీకృతమైన దానం వస్తుంది. కాబట్టి ఆ సమయంలో ముఖ్యంగా ఈ రాశుల వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రాశుల పేర్లు చెప్తున్నాను: కుంభము, మీనము, మేషం. ఈ 3 రాశులకి ఏలినాటి శని ఉంది. వీళ్ళకి ఏ దానం చేయాలి అని అంటే దేవస్థానానికి ఇనుము దానం చేయండి. మీరు ఈ అమౌంట్ కాకుండా ఎక్స్ట్రా ఏదైతే అమౌంట్ కనుక మీరు పెట్టుకొని అక్కడికి రండి. అక్కడ ఇనుము మేము పెడతాము, అక్కడ మీరు సంకల్పం చేయండి. గ్రహణ సమయంలో అమ్మవారి దేవాలయ నిర్మాణానికి మేము ఇనుము దానం చేస్తున్నాము అని చెప్పి, ఏదైతే స్టీల్ ఏదైతే ఉందో స్టీల్ దానం చేస్తున్నామని చెప్పి మీరు ఎంతైనా దానం చేయండి. స్టీల్
అక్కడనే మనకి స్టీల్కి సంబంధించిన ఎవరైతే మనకి మన దేవస్థానానికి స్టీల్ ఎవరైతే కనుక ప్రొడ్యూస్ చేస్తారో, ఎవరైతే మనకి తెచ్చిస్తారో ఆ స్టీల్ కంపెనీ వాళ్ళు అక్కడే ఉంటారు. మీరు ఇక్కడ డబ్బులు కట్టడము, రిసిప్ట్ తీసుకోవడము, మేము వాళ్ళకి అక్కడనే డబ్బులు ఇవ్వడం, మేము ఆ డబ్బులు చేతితో ముట్టం. ఎందుకోసమంటే ఏలినాటి శని పోవాలి అని అంటే స్టీల్ దానం చేయాలి, ఇనుము దానం చేసేసేయాలి. సో అది దేవాలయ నిర్మాణానికి దానం చేస్తే ఏలినాటి శని ఇబ్బందులు కలగవు. కాబట్టి మీరు ఎంతైనా దానం చేయొచ్చు. ఇప్పుడు మా శ్రీచక్ర పీఠంలో ఇప్పుడు జరుగుతున్న అమ్మవారి యొక్క ఆలయ నిర్మాణానికి ఏంటంటే మేము ఒక పిల్లర్కి 1 lakh రూపీస్ తీసుకుంటున్నాం. ఒక పిల్లర్ వేయడానికి 1 lakh, అంటే 56 పిల్లర్లు ఉన్నాయి. 56 పిల్లర్లకు 56 లక్షలు. సో 56 లక్షలు పెడితే ఒక స్లాబ్ అవుతుంది అని అనుకుంటున్నాము. అది ఎంతవరకు సాధ్యమో చూడాలి. మీ వరకు అయితే కనుక ఒక్కొక్క పిల్లర్ని మీరు డొనేషన్ చేయాలనుకుంటే మీరు పిల్లర్ డొనేషన్ చేస్తే ఆ పిల్లర్ మీద మీ పేరు రాయడం జరుగుతుంది. మీ తల్లిదండ్రుల పేరు మీదనా, ఎవరి పేరు మీద అయినా సరే మీరు ఒక పిల్లర్ని నేను డొనేషన్ చేస్తున్నాను, అది 56 మందికి మాత్రం అవకాశం ఉంటుంది. సో ఎంతమంది అయినా ఆ 56 మంది పే చేస్తే 56కి సంబంధించిన పిల్లర్లలో వాళ్ళ పేర్లు వాళ్ళకి రాయడం జరుగుతుంది. ఇది దానం చేయడంలో. ఇంకా సువర్ణ దానం ఎవరైనా చేయాలనుకుంటున్నారు, అమ్మవారికి సువర్ణం ఏదైతే గనక బంగారముతో చేసినటువంటి ఏదైతే ఉందో అమ్మవారికి కిరీటం చేయించాలనుకుంటున్నాం. కాబట్టి ఎవరైనా బంగారం దానం చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు కూడా మీరు గోల్డ్ కూడా దానం చేయొచ్చు. మీరు తులము దానం చేయవచ్చు, 1 గ్రాము దానం చేయొచ్చు, మీ ఇష్టం ఏదైనా అక్కడ దానం చేయవచ్చు. ఇక ప్రధానమైనది చెప్తున్నాను, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది ఎవ్వరు మిస్ చేయొద్దు. మీరు ఎంత తొందరగా దేవస్థానంకి వస్తే అంత మంచిది. 7వ తారీఖు ఉదయమే 9 గంటల వరకు వస్తే మంచిది. మీకోసం ఏంటంటే అభీష్ట సిద్ధి గ్రంథం అని అమ్మవారి ముందు ఒక గ్రంథం పెడతాం. అభీష్ట సిద్ధి గ్రంథం శ్రీచక్రం ముందు అభీష్ట సిద్ధి గ్రంథం ఉంటుంది. ఒక పీఠ ఉంటుంది, ఆ పీఠ దగ్గరనే మీరు కూర్చోవాలి. కేవలం 2-3 నిమిషాలు 5 నిమిషాలే టైం ఉంటుంది, అంతకన్నా ఎక్కువ టైం ఉండదు. కాబట్టి అభీష్ట సిద్ధి గ్రంథంలో మీ పేరు, మీ ఫోన్ నెంబరు, మీ ప్రొఫెషన్ అంతా రాసి మీ కోరిక ఏదైతే ఉందో మీరు అక్కడ రాయాలి. ఆ గ్రంథంలో రాయాలి. అభీష్ట సిద్ధి గ్రంథంలో మీ కోరిక రాయాలి. రాసి మీరు ఏమైతే మొక్కుకుంటున్నారో ఆ మొక్కు కూడా మీరు అక్కడ రాయాలి. రాసి అమ్మవారికి మీరు నివేదన చేయాలి. ఈ అభీష్ట సిద్ధి గ్రంథము ఎప్పుడు కూడా అమ్మవారి పాదపద్మాల దగ్గరనే పెడతాం. ఎప్పుడు పాదపద్మాల దగ్గర ఉంటుంది. ఈ అభీష్ట సిద్ధి గ్రంథం అమ్మవారి దగ్గర ఉంది అంటే అర్థం ఏంటి, మీరు ఏదైతే కోరిక కోరుతారో అది అమ్మవారు చూస్తారు అనేది బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి అభీష్ట సిద్ధి గ్రంథంలో మీరు రాయడానికి ప్రిపేర్ అయ్యి రండి. చాలా తక్కువగా రాయాలి, 10 లైన్లు మాత్రం రాయండి. మనిషికి 1 పేజ్ అయితే ఉంటుంది. మీ మొక్కు అక్కడ రాయండి. మళ్ళీ మీకు మా శ్రీచక్రపీఠం నుంచి ఎవరు ఫోన్ చేయరు, పలానా మొక్కున్నారు కదా, మీకు మొక్కు తీరిందా, మీకు ఇది జరిగిందా. మా శ్రీచక్రపీఠం నుంచి మీకు ఫోన్లు రావు. అలా ఫోన్ వస్తే అది ఫ్రాడ్ కాల్ అని అర్థం చేసుకోండి. మేము ఎప్పుడు కూడా అవుట్ గోయింగ్ కాల్ చెయ్యము. మీకు పేమెంట్ చేయండి, గురువుగారు అవి పంపించమన్నారు, ఇవి పంపించన్నారు, నా దగ్గర అలాంటి వ్యవహారాలు ఉండవు. మా శ్రీచక్రపీఠానికి ఎవరు వచ్చినా వాళ్ళకి వాళ్ళు ఏదైనా ఇవ్వాలి తప్ప మేము ఫోన్ చేసి ఎప్పుడు కూడా డిమాండ్ చెయ్యము, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ చంద్రగ్రహణానికి ఈ రాశుల వాళ్ళు నేను చెప్పిన విధంగా ప్రిపేర్ అయ్యి రావాలి. అండ్ 4 జతల బట్టలు తెచ్చుకోండి. వచ్చేటప్పుడు ఏదైతే దుస్తులు తెచ్చుకుంటారో ఆ దుస్తులు పక్కన పెట్టేసి స్నానం చేయడానికి దుస్తులు పెట్టుకోండి. స్నానం చేసిన తర్వాత మళ్ళీ పూజ చేయడానికి మంచి కాటన్ వస్త్రాలు కానీ, పట్టు వస్త్రాలు కానీ, మంచి లుంగి, ధోతి, చీర, తర్వాత ఈ యొక్క దీని ఏమంటారు పంజాబీ డ్రెస్సులు అట్లాంటివి వేసుకోండి. స్కిన్కి బాగా అతుక్కునే డ్రెస్సులు ఆడవాళ్ళు దయచేసి వేసుకోవద్దు. లంగా ఓణి కట్టుకోండి, లేదంటే చీరలు కట్టుకొని రండి. తర్వాత ఎవ్వరు కూడా వెంట్రుకలు విరవకూడదు, తప్పకుండా జడ వేసుకోవాలి. గ్రహణ పూజ లోపల వెంట్రుకలు విరుచుకొని గ్రహణ పూజలో కూర్చోకూడదు. తర్వాత మల్లె పువ్వులు కానీ పెట్టుకోకూడదు. అలా వచ్చి గ్రహణ పూజని కూర్చోవాలి, బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ వచ్చేటువంటి వాళ్ళు ఇవి తెచ్చుకోండి. ఎందుకోసం అంటే మళ్ళీ అక్కడ గోదావరి నదిలో స్నానం అయిపోతుంది. స్నానం అయిన తర్వాత మళ్ళీ స్నానం చేసిన బట్టలు అక్కడ పాడేయకండి. ప్లాస్టిక్ కవర్ పెట్టుకోండి, బట్టలన్నీ పిండండి, మళ్ళీ ఆ ప్లాస్టిక్ కవర్లో బట్టలు పెట్టుకోండి, ఇంటికి వెళ్ళి ఉతుక్కొని ఆరేసుకోండి, మళ్ళీ ఆ బట్టలు వేసుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో బట్టలు ఎక్కడ పడితే అక్కడ పాడేయొద్దు. గ్రహణ సమయంలో చేసిన పూజకి సంబంధించిన బట్టలు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ పాడేయొద్దు, అది మీ దగ్గరనే ఉంచుకోవాలి, బాగా గుర్తుపెట్టుకోండి. స్నానం చేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా మంచి బట్టలు కట్టుకోవడం చూసుకోండి. ఎందుకోసమంటే 4-5 గంటల వరకు
స్నానం అయిపోతుంది. కాబట్టి అక్కడి నుంచి అందరూ కూడా ఏం చేయాలంటే బాసర సరస్వతి అమ్మవారి యొక్క దేవాలయానికి వెళ్ళి అందరూ సరస్వతి అమ్మవారి దర్శనం చేసుకోండి. దర్శనం చేసుకొని వచ్చిన రూట్లోనే మళ్ళీ అందరు కూడా శ్రీచక్ర పీఠానికి రావాలి. వచ్చి భోజనం చేసి వెళ్ళాలి. భోజనంకి వస్తున్నావా లేదా అని కూడా మొదలు మీరే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అక్కడ మా పిల్లలు అడుగుతారు, మీరు గ్రహణంకి అయిపోయిన తర్వాత బాసర సరస్వతి అమ్మవారి దర్శనం చేసుకుని అటు నుంచి అటు వెళ్ళిపోతారంటే వెళ్ళిపోండి, లేదు అంటే భోంచేసి వెళ్ళిపోతారంటే భోంచేసి వెళ్ళండి. అయితే ఈ గ్రహణ సమయంలో నేను ఎవరితో మాట్లాడడం కుదరదు. నాకు అలసట ఎక్కువ అవుతుంది కాబట్టి, నేను ప్రిపరేషన్స్ అన్నీ వేసరికి అలసిపోతున్నాను కాబట్టి నేను అందరితో మాట్లాడలేను. కాబట్టి ఎవరెవరైతే కనుక ఈ గ్రహణంకి పూజకి వాళ్ళకి ఒక ఫామ్ ఇస్తామో ఆ ఫామ్ మొత్తం ఫిల్ చేసుకొని నాకు ఇస్తే నేనే మీ అందరికీ ఫోన్ చేసి వాయిస్ కాల్లో తర్వాత నిదానంగా మాట్లాడతాను. కాబట్టి అక్కడ నాతోటి మాట్లాడాలని కానీ దయచేసి నాకు ఇబ్బంది పెట్టొద్దు. ఎందుకోసం అంటే నేను మొదటి నుంచి డే 1 అంటే ఉదయం 12 గంటల నుంచి నేను ఈ ప్రిపరేషన్లోనే ఉంటాను. ఇదేం చేయాలి అదేం చేయాలి. సో నేను అలసిపోయి ఉంటాను కాబట్టి ఎక్కువసేపు మాట్లాడలేను. బట్ మోస్ట్ ఆఫ్ నాకు శక్తి ఉంటే కనుక అందరికీ 1 minute టైం ఇస్తాను. కాబట్టి టైం తీసుకోండి. ఈసారి ఎవరు కూడా బెల్లము లవంగాలు ఏవి తెచ్చుకోవద్దు. ఎవరికి కూడా మంత్రించి ఇవ్వడం జరగదు. తెచ్చుకుంటే తెచ్చుకోండి, అమ్మవారి ముందు పెట్టండి, అమ్మవారికి చూపించండి, మీ కోరిక కోరండి, అదే ప్రసాదంగా తీసుకెళ్ళండి. కానీ మాత్రం నేను మంత్రించి ఇవ్వడాలు అయితే జరగదు. ఎందుకోసమంటే నాకు సమయము శక్తి సరిపోవట్లే, శక్తి చాలా తగ్గిపోతుంది అనమాట. అంతమందికి ఎవరికి నేను సరిగ్గా చేయలేకపోతున్నా. కాబట్టి మీరు అందరూ బెల్లం తీసుకొస్తే అందరు కలిపి బెల్లం ఒక దగ్గరికి వేసేయండి. అందరూ లవంగం తీసుకొచ్చి అక్కడ మీకు పెడతాం, బుట్టలు పెడతాము. బెల్లము లవంగము తెల్లావాలు ఎవరైతే తెచ్చుకున్నారో అందరూ కూడా పెట్టేసుకోండి. అక్కడ అమ్మవారి ముందు మొత్తం బుట్టలు పెడతాం, బుట్టలు వేయండి. నేను మంత్రించి వాటి మీద మంత్ర ప్రోక్షణ జలం జల్లుతాను. తర్వాత మా పిల్లలు మీకు అందరికీ అవి ఇవ్వడం జరుగుతుంది, ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. సో నేనే ఇస్తాను ప్రసాదం, నా చేతి మీకే ఇస్తాను. బెల్లము లవంగాలు ఏవైతే తెల్లావాలు ప్రసాదంగా నా చేకించి ఇస్తాను. అప్పుడు లైన్కి వచ్చి అందరూ తీసుకోండి. కాకపోతే సపరేట్గా అయితే మంత్రించి ఇవ్వడం జరగదు. అందరూ మీరు తెచ్చిన బెల్లము లవంగాలు అదేవిధంగా తెల్ల ఆవాలు ఇవి ఎవరెవరైతే తెస్తారో అక్కడ బుట్టలు పెడతాం, బుట్టలో మొత్తం వేసేసేయండి అంతే. దానికి మించి ఇంకొట్టలేదు. నేను మంత్రించి మంత్ర ప్రోక్షణ ఒకటేసారి మంత్రిస్తాను. వచ్చిన ప్రతిసారి ప్రతి ఒక్కరికి మంత్రించేసరికి నాకు చాలా శక్తిహీనమైపోతుంది. కాబట్టి నేను అలా మంత్రించి ఇస్తాను. అప్పుడు అందరూ లైన్గా రండి, అందరికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ గ్రహణ సమయంలో ప్రత్యేకంగా తేనె తమలపాకుతో ఒకటి ఇవ్వడం జరుగుతుంది. వచ్చేటప్పుడు అందరూ 100 తమలపాకులు తీసుకొని రండి. సో తమలపాకులు తీసుకొని వస్తే నేను తమలపాకులు మంత్రించి తేనె ఇచ్చి నా చేతితోటి ఇస్తాను. అమ్మవారికి తేనెతో అభిషేకం చేస్తాం కాబట్టి సో ఆ తేనె అందరికీ కూడా ప్రసాదంగా వస్తుంది. కాబట్టి తేనె తమలపాకు ఇస్తాము, లవంగం పెట్టిస్తాం. అది ఒక్కటి గ్రహణ సమయంలో కనుక గ్రహణం అయిపోయిన తర్వాత తింటే దాని ఎనర్జీసే వేరు అద్భుతంగా ఉంటుంది. కాబట్టి అది అందరూ కూడా మీ దగ్గరికి తెచ్చిస్తారు. ఎవరు కూడా క్రౌడ్లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో ఇది చంద్రగ్రహణానికి సంబంధించిన వివరణ. ఇంకోటి, గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే వీడియో నేను ఆల్రెడీ చేశాను. కాబట్టి ఈ వీడియోతో గర్భిణీ స్త్రీలు ఈ గ్రహణ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానికి ఈ వీడియోతో పాటు కంటిన్యూ లింక్ ఉంటుంది. ఆ లింక్ మీరు చూడండి.